మిత్రులారా, కాలగమనంలో మనం ముందుకు నడుస్తూ ఎటువంటి స్థితుల్లో బ్రతుకుతున్నామో మర్చిపోతున్నాం. మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా రసాయనిక మందులు వాడుతూ వాటికి అలవాటు పడిపోతున్నాం. దాంతో మన శరీరం కాస్త మనకు తెలియకుండానే రాను రాను క్షీణించిపోతుంది. కాబట్టి మేము చెప్పే ఈ ఆరోగ్య విషయాల్ని, మన ఆచార వ్యవహారాల్ని, మన భారతీయ సంస్కృతిని, మన పూర్వుల జ్ఞానాన్ని మేము మీకు అందజేస్తున్నాం. వాటిని ఆచరించి అందరూ ఆరోగ్యంగా జీవించండి. అయితే ఈరోజు ఆరోగ్య చిట్కాలు. బరువు పెరగాలంటే అరటిపండుకి మించింది లేదు. సన్నగా ఉన్నవారు కాస్తంత లావుగా కావాలంటే బాగా మగ్గిన అరటిపండ్లను ప్రతిరోజు రాత్రిపూట 2-3 తింటూ ఉంటే త్వరగా కాస్తంత లావు బరువు పెరుగుతారు. పళ్ళు తిన్నాక ఒక 2 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీళ్లు త్రాగటం మర్చిపోకండి. పులిపీర్లు పోవాలంటే ఓ చిట్కా ఉంది. శరీరం పైన పులిపీర్లు ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్రతిరోజు బొప్పాయి చెట్టు పాల యొక్క చుక్కలని పులిపీర్ల పైన వేస్తూ ఉండండి. తొందరలో పులిపీర్లు ఊడిపోతాయి. కండ్ల దగ్గర పులిపీర్లు ఉంటే మాత్రం పాలు కండ్లలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మధుమేహం తగ్గించడంలో కాకరకాయ రసం అమోఘంగా పనిచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరిగడుపున 2 చెంచాల కాకరకాయ రసం తీసుకుంటూ ఉంటే దాని తీవ్రత తగ్గుతుంది. ఈ చిట్కా పాటించేవారు రసం త్రాగాక అరగంట వరకు ఏమీ తినవద్దు. నిమ్మ చర్మ సౌందర్యానికే కాదు, పాము విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. మీకు తెలుసా? ఎవరైనా పాము కాటుకు గురైతే వెంటనే ఒక 1/2 చెంచా నిమ్మ గింజల్ని నీళ్లలో మెత్తగా నూరి 2 చెంచాలు త్రాగిస్తే ప్రథమ చికిత్స కొంతవరకు పనిచేస్తుంది. లావు తగ్గాలంటే రేగు చెట్టు ఆకులను తీసుకోండి. స్థూలకాయంతో బాధపడేవారు రేగు చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి తుడచి ముద్దగా నూరి దానికి సమానంగా పుల్లటి గంజిని కలుపుకొని చిన్న ముద్దను ప్రతిరోజు పుచ్చుకుంటూ ఉండండి. త్వరలో లావు తగ్గుతారు. ఆయుర్వేద పద్ధతిలో అతి చౌకగా మినరల్ వాటర్ మన ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతి చూడండి. రాగి పాత్రలో నీరు త్రాగటం మంచి పుష్టిని బలాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. రాగి పాత్రలో నీళ్లు పోసి ఒక 1/2 చెంచా జీలకర్ర వేసి మరగ కాచి ఆ నీటిని చల్లార్చుకొని పల్చటి గుడ్డలో వడకట్టుకుంటే మినరల్ వాటర్ తయారైనట్లే. ఈ నీళ్లు త్రాగడం వల్ల చక్కని ఆరోగ్యం చేకూరడంతో పాటు ఎన్నో లాభాలున్నాయి. కొన్ని వ్యాధులు రావు కూడా. నిద్ర పట్టట్లేదా? మరాఠీ మొగ్గలున్నాయిగా. నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజు భోజనం తర్వాత అరగంట ఆగి ఒక గ్లాసుడు గోరువెచ్చని పాలలో 1/2 చెంచా మరాఠీ మొగ్గల పొడి తగినంత పంచదార కలుపుకొని త్రాగుతుంటే నిద్ర చక్కగా పడుతుంది. కాళ్ళు చేతులు బెనికాయ అయితే చిట్కా చేసి చూడండి. ఆముదాన్ని సన్న మంట మీద గోరువెచ్చగా చేసి బెనికిన చోట మృదువుగా మర్దన చేయండి. ఇలా ఉదయం సాయంత్రం చేశారంటే 2వ రోజుకే బెనుకు సర్దుకుంటుంది. ఈ విధంగా మేము చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలు మీరు పాటిస్తే పాటించవచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ మేము చెప్పే ఈ ఆయుర్వేద చిట్కాలు మీరు పాటిస్తే ఎటువంటి జబ్బులు లేకుండా పటుత్వమైన శరీరంతో ఉండవచ్చు. జై హింద్.